మేము 22 మంది శాసనసభ్యులు ఉంటే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 200 మంది మార్షల్స్ని శాసనసభలో పెట్టి మమ చుట్టూ ఒక చైనా గోడలా కట్టి స్పీకర్ ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, శాసనసభలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. అసలు శాసనసభ మార్షల్స్ సభ అర్థం కాని పరిస్థితి వచ్చింది. పోనీ శాసనసభలో జరుగుతున్న పరిణామాలు సమాజానికి ఎక్కడైనా తెలియచేస్తున్నారంటే సాక్షి టీవీని శాసనసభలో పెట్టుకున్నారు. బాలయ్య బాబు గారు విజిలేస్తే ఒక్క విజిలేసి చూపిస్తున్నారు, లేకపోతే ఇంకోటి చేస్తే చూపిస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే శాసనసభలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ జరిగినటువంటి పరిణామాలన్నీ మీరు చూపించే ధైర్యం లేదు. ప్రతిపక్ష శాసనసభ్యుడు మాట్లాడితే వెంటనే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అదే అధికార పక్షం వాళ్ళు మాట్లాడి మమ్మల్ని తిడితే గంట బట్టి చూపిస్తారు. అందుకే మేము చేసిన తప్పు కాదు, స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు వల్లే శాసనసభలో ఏం జరుగుతుందో సభ్య సమాజానికి తెలియచేయకుండా స్పీకరు నియంత్రిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ మా సెల్స్ ద్వారా అయినా సరే కనీసం వాస్తవ పరిస్థితులు వీడియో ద్వారా తీసి బయటికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము వీడియో తీస్తే ఏదో ఎవరికో మర్డర్ చేసినట్టుగా, లేదా శాసనసభలో ఏదో బల్లలు ఎరగొట్టినట్టుగా, ఎవరి మీదో దాడి చేసినట్టుగా, శాసనసభ అయినంత వరకు మీరు రావద్దని నీతి మాలినటువంటి అవగాహన లేనటువంటి నిర్ణయాలు తీసుకొని శాసనసభని అవమానపరిచే విధంగా ఈరోజు సభాపతి వ్యవహరించారు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ప్రయత్నం చేస్తుంటే మాకు నోరులు నొక్కి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మేము చెప్పిన డిమాండ్ని కనీసం అంగీకరించలేదు కాదు కదా. మేమిచ్చినటువంటి వాయిదా తీర్మానం చదవడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితిలో బాయ్కట్ చేసి బయటకు వచ్చాం. మేము ఈ సెషన్ అయినంత వరకు శాసనసభకి వెళ్లకుండా ఉండాలని తెలుగుదేశం శాసనసభ పక్షం కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.